హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ అటుకులతో ఇలా స్నాక్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా అటుకులతో స్నాక్ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక 10 minutes లోపే చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది చేయటం. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్నాక్ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఇలా అటుకులు తీసుకోవాలి, అలాగే కొన్ని పుట్నాల పప్పు, ఒక 5 క్రష్ చేసిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఒక 1/2 cup వరకు పల్లీలు, ఒక 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. అటుకులు మునిగే వరకు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అటుకులని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. అటుకులు త్వరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇలా అన్ని అటుకులను వేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఇంట్లో అటుకులు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇలా మంచి స్నాక్ చేసి పెట్టేయచ్చు క్షణాల్లో. ఇలా అన్ని అటుకులు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలను వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పల్లీలు లోపల దాకా బాగా వేగేలా ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను తీసి బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు, అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి, కరివేపాకుని వేసి వేయించుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 minute పాటు వేయించుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పు త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆపేసి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇందులో వెల్లుల్లి అలాగే కరివేపాకు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మిక్చర్కి. ఇందులోనే మసాలాలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం, సాల్ట్, జీలకర్ర పొడి, ఇంకా పసుపుని కూడా వేసేసి ఈ విధంగా మొత్తం గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అటుకులు వేడిగా ఉండేటప్పుడే ఈ కారం, సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే అటుకులకి కారం అంతగా పట్టదు. అంతేనండి, క్షణాల్లో టేస్టీ అటుకుల మిక్స్చర్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి. మీరు కూడా డెఫినెట్గా ఈ మిక్స్చర్ని ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.